మనము F-35 అనబడే విమానానికి ఏం చేసాము, ఓఎల్ఎక్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. తరువాత ఏంటి, ఆ F-35 మాట్లాడితే ఈ కేరళ చాలా బాగుంది, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని నాకు లేదు, కాబట్టి నేను ట్రివాండ్రంలోనే ఉండిపోతాను అని F-35 చెప్పింది. ఓకే, ఇప్పుడు ఏమిటి జోక్ అంటే మీకు F-35కి ఆధార్ కార్డు కూడా ప్రింట్ వేస్తారండి. డేట్ ఆఫ్ బర్త్ 14 జూన్ 2025. తండ్రి గారు ఎవరు, లాక్హీడ్ మార్టిన్. అలాగే అడ్రస్ ట్రివాండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు కూడా F-35కి మనం ఇష్యూ చేసేసాం. జోక్గా చెప్తున్నానంటే అది ఒక విమానము. కానీ ఇప్పుడు F-35ని చూడడానికి టూరిజంలో భాగంగా, కేరళ టూరిజంలో భాగంగా మీరు పలానా మున్నార్ వెళ్ళొచ్చు, ఇక్కడ పలానా ఫుడ్ తినొచ్చు, మీరు బోట్ రైడ్ చేయొచ్చు, ఇవన్నీ రాసి F-35 విమానాన్ని కూడా చూడవచ్చు. అంటే చూడండి ఫ్రెండ్స్, వెస్ట్ ఈస్ వేస్ట్ అంటాను కదా, వెస్ట్ ఈస్ వర్స్ట్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక చిన్న విమానం అండి, ఇప్పుడు వీడు చెప్తే అయిపోయిందా? F-35 వరల్డ్స్ నంబర్ 1 స్టెల్త్ విమానము, వీడు చెప్తే అయిపోయిందా? ఈ విమానాన్ని తీసుకొని వాడు యూకే వెళ్ళలేకపోతున్నాడు. 3 వారాలు అయ్యింది, మనమే దగ్గర 3 వీడియోలు పెట్టాము. ఇవాళ ఆధార్ కార్డును కూడా మనం ఇష్యూ చేసామని సెటైర్లు విసిరితే ఎంత అవమానం అండి. గ్రేట్ బ్రిటన్ విమానము ఇంకా కూడా కేరళలో ట్రివాండ్రంలో ఉండడం ఏమిటి? వాళ్ళ పార్లమెంటులో సెనేటర్స్ అడిగారు, లాక్హీడ్ మార్టిన్ వాడు అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఒరే నువ్వు వచ్చి రిపేర్ చేసి తీసుకెళ్లరా అంటే నా వల్ల కుదరదు, నేను భారత దాకా రావాలంటే బోల్డ్ అంత ఖర్చు, అయినా సింగపూర్లో యూకేలో ఉన్నారు కదా మీ నిపుణులు అంటే, సింగపూర్ నుంచి ఒకడొచ్చాడు, చూశాడు, చేతులు ఎత్తేసాడు, వెళ్ళిపోయాడు. తరువాత ఒక పెద్ద గ్రూప్ వచ్చింది, విమానాలు వేసుకొని వచ్చారు. అది ఇది హడావిడి, ఎంత హడావిడి అంటే ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుతున్న విషయము. ఫస్ట్ భారత్ యొక్క హెల్ప్, వీ ట్రస్ట్ ఇండియా అని అన్నారు. సరేరా రా అన్నాము, మాది స్టెల్త్ అన్నారు. స్టెల్త్ గిల్త్ ఏమీ లేదు, ఆల్రెడీ మా రేడార్స్ పసిగట్టేసాయి, నువ్వు రా. వచ్చాడు, లో ఫ్యూయల్ అన్నాడు, ఇంజిన్ ప్రాబ్లం అన్నాడు, కదలడం లేదు, మెదలడం లేదు, ఇన్ని చెప్పాడు. సరేరా ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటావు అంటే, ఇది ఒక చాలా రహస్యమైన ఆపరేషన్. F-35ని రిపేర్ చెయ్యాలంటే మీరు ఎవరు దరిదాపుల్లోకి రాకూడదు. సరే మేము ఎవరో రాము, ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఏమిటి అంటే మీ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ సెక్యూరిటీని కల్పించండి. ఎవరైనా దొంగలు వచ్చి స్పేర్ పార్ట్స్ని తీసుకువెళ్ళిపోతే ఓకే భయపడ్డావు కదా, మొత్తం ఒక సెక్యూరిటీ వలయం కూడా వేశాం. కానీ ఏంటి, ఎండల్లో అలా పడి ఉంది, ఒరే ఇది ఎండల్లో ఉంది కదా, ఆ నీడలో పెడదాము, ఒక హ్యాంగర్ ఉంది కదా హ్యాంగర్లో పెడదాము అంటే లేదు ఇది ఇక్కడే ఉండాలి, దీన్ని ఎవరు ముట్టుకోకూడదు, ఒక్కడు కూడా టచ్ చేయకూడదు అన్నాం. సరే రిపేర్ చేసి తీసుకువెళ్ళు, మా వాళ్ళు వస్తున్నారు, ఇంతవరకు లేదు. ఇంతలో ఏంటి, భారత్ ఒక నాన్ నాటో దేశము, వాళ్ళ వద్ద మన F-35 ఉండడం చాలా ప్రమాదము. అది ఒక S-400 నేషన్. ఈ టెక్నాలజీ అంతా ఎలాగో అలా రష్యా వెళ్ళిపోతుంది. మనము వేసిన స్టెల్త్ పెయింటింగ్ ఉంది చూసారా, దాని ఫోటోలు కూడా బయటపడ్డాయి. అలాగే మన యొక్క టాప్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదంతా కూడా ఇవాళ భారతీయులు చోరీ చేస్తారు, వాళ్ళని నమ్మనే కూడదు, ఇండియా ఈజ్ అవర్ ఎనిమీ అని అన్నాడు. సరే అన్నావు కదా, మరి నీ విమానాన్ని తీసుకొని వెళ్ళిపోరా, ఎందుకు నీతో నాకు గొడవలు? నువ్వేదో ఫ్రెండ్ అనుకున్నాను, నీకు సహాయం చేయాలనుకున్నాను, అలో చేశాము, నువ్వేదో చాలా రెచ్చిపోయి ఇవాళ మమ్మల్ని ఎనిమి అంటే ఒక్క బాంబు వేసి F-35ని లేపేస్తాం, అక్కడ లేకుండా చేస్తాం. నువ్వేనా ఆపగలవా? మాతో యుద్ధము చేయగలవా? చేయలేవు కదా. అలాంటప్పుడు మేము చెప్పినట్టు విను అంటే ఇవాళ మళ్ళీ మీ శరణు. భారత్ ఈజ్ ద మోస్ట్ ట్రస్టెడ్ అంటే ఒక చిన్న పనిని కూడా వీళ్ళు కరెక్ట్గా చేయలేరండి. ఇది వీళ్ళ యొక్క మీకు కెపాసిటీ. చిన్న పని ఇది, దీనిని చెయ్యలేక ఇన్ని రకాలుగా ఇంత డ్రామా ఆడుతున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా ఏమిటంటే ఒక పెద్ద రాయల్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ యొక్క విమానం వచ్చి కేరళలో దిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత చిన్న విమానాన్ని తీసుకెళ్ళడానికి వీడు ఇంత పెద్ద విమానాన్ని వేసుకొచ్చాడంటే అందులో నుంచి ఒక 40 మంది మహావీరులు దిగారు. దిగి మేము F-35 అంతు చూస్తాము వచ్చారు. వచ్చి డే అండ్ నైట్ మళ్ళీ వీళ్ళకి ఫుడ్ పెట్టడానికి, వీళ్ళకు ఫెసిలిటీస్ అన్నీ మళ్ళీ మనమే.
మళ్ళీ మనల్ని అంటే మీకు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఇది బ్రిటిష్ వాడి తీరు. మేము నువ్వు డబ్బులు కడుతున్నావు కానీ మేము కోఆపరేట్ చెయ్యము అన్నాం. నీ F-35 విషయంలో మాకు సంబంధమే లేదు, మర్యాదగా నీ ఓడను తెచ్చుకో, ఆ ఓడలో ఈ విమానాన్ని ఎక్కించి తీసుకువెళ్ళిపోని మనం కఠినంగా ఒక పాకిస్తాన్ లాగో చైనా లాగో మాట్లాడేమో అనుకోండి. వీడేం చేయగలడండి? ఏవి చేయలేడు కదా. మన మంచితనం అండి, ఏదో పాపం సహాయం అన్నాడు, సహాయం అన్నవాడిని ఎనిమి అని అంటాడు, శత్రు దేశము అని అంటాడు. ఇలాంటి వెస్టర్న్ దేశాలు, వర్స్ట్ దేశాలు వాళ్లకు మనము ఎందుకు ఇంకా కూడా అంటే మంచితనమే కదా, ఒక గుడ్ విల్. అయ్యో పాపము ఇబ్బంది పడుతున్నాడు, సరే ఇప్పుడు F-35 మన సిటిజన్ అయిపోయింది, మన పౌరుడైపోయాడు, వాడి మంచి చూసుకుందాము అని చెప్పి మనం అనుకుంటున్నామా అంటే ఇదంతా కామెడీగానే ఉందండి. ఫైనల్గా ఈ 40 మంది నిపుణులు రావడము, ఒక హ్యాంగర్లోకి దీన్ని జరపడము, సో అక్కడ మన వాళ్ళ సహాయంతో మనలో ఉండే అత్యుత్తమమైన ఇంజనీర్లు మళ్ళీ హెల్ప్ చేయడానికి కూడా ఇండియాలో ఉండే టాప్ మోస్ట్ ఇంజనీర్లు కావాలండి, వాళ్ళను పంపించండి, వాళ్ళ సహాయ సహకారాలు కావాలండి మళ్ళీ అడిగాడు. సరే అది కూడా పంపించాం. మనకేం పోయిందండి, ఏదో వచ్చాడు హెల్ప్ అన్నాడు, అతిథి దేవో భవ అంటాము కదా. సో F-35 కూడా మన అతిథి కదా, వాడి మంచి చూద్దాము అనుకున్నాము. ఇవాళ వాడికి కావాల్సిన సహాయం చేద్దాం. కానీ ఇప్పుడు 40 మంది వచ్చారు చూసారా, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీడియాకు చెప్పారు. ఏం చెప్పారు అంటే మేము మా ఎక్స్పర్టైజ్ అంతా వాడతామండి, వాడి ఒకవేళ F-35 స్టార్ట్ కాకపోతే అప్పుడు మేము మాట్లాడిన డిస్మాండలింగ్. లాకీడ్ మార్టిన్ వాడు గగ్గోల పెడుతున్నాడండి, ఒరే నా విమానాన్ని ఇలా ముక్కలు చెయ్యకండి. చేశారా? భారత్ అక్కడ వాళ్ళ మిలిటరీ శాటిలైట్ ద్వారా గమనిస్తున్నారు, ఈ పరికరాలు ఏంటి, ఈ స్పేర్ పార్ట్స్ ఏంటి, ప్రతిదీ వాళ్ళకి తెలిసిపోతుంది, దయచేసి ఈ పని మాత్రం చెయ్యకండి అంటున్నారు. అయ్యా బాబు ఇక్కడ వేరే మార్గమే లేదు, ఈ విమానము స్టార్టే కావడం లేదు, ఎంత చేసినా కూడా సర్వము చేసేసాం, ప్రతి ఒక్క చెకప్ చేసాం, కానీ విమానం అయితే అక్కడి నుంచి అడుగు కూడా కదలడం లేదు. కాబట్టి మేము సాయశక్తులా మేము ఈ ప్రయత్నాలు చేస్తాము. స్టార్ట్ అయ్యిందా ఆ విమానాన్ని వేసుకొని మేము UK వెళ్ళిపోతాం, అవ్వలేదా వేరే మార్గమే లేదు. రెక్కలు విడిగా, ఇంజిన్ విడిగా, మొత్తం ఉండే ఫ్యూజిలేజ్ అంటారు, వీటినంతా కూడా ఎక్కడికక్కడ విడి భాగాలు చేసి ఇప్పుడు తెచ్చుకున్న ఈ పెద్ద విమానంలో వేసుకొని మేమందరము వెళ్ళిపోతామండి, వేరే మార్గమే లేదు అని క్లియర్గా ఈ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేయడంతో ఇవాళ మన కామెడీ ఎలా ఉందంటే ఒక చిన్న విమానాన్ని మీరు అక్కడ నుంచి కదపలేకపోతున్నారు, రిపేర్ చేయలేకపోతున్నారు, మెయింటెనెన్స్ లేదంటున్నారు. మీరు అగ్రరాజ్యాలు, అడ్వాన్స్డ్ కంట్రీస్, నాటో కంట్రీస్ ఇన్ని చెప్పుకుంటున్నారు. ఏమిటిరా మీ యొక్క క్యాపబిలిటీ, ఏంటి మీ గొప్పతనము? ఎందులోనూ మీరు పనికిరారు, ఏ ఒక విషయంలో కూడా ముందుండరు, చిన్న పని కూడా చేయలేకపోతున్నారు. మళ్ళీ మమ్మల్ని ఛాలెంజ్ చేయడము, మళ్ళీ మమ్మల్ని శత్రువులు అనడము, ఇవాళ మళ్ళీ మీరే హెల్ప్ చేయాలనడము ఏంటి అంటే ఇంకా కూడా భారత్ మా కాలనీ అనే ఆ ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారండి. అది వీళ్ళ బుద్ధి. మనము జీడిపిలో మీరు ఏదో వేరే లెవెల్లో వెళ్ళిపోయాం. మన వద్ద ఉండే ఆయుధాలు ఇప్పుడు ఇవాళ యూకేతో యుద్ధము అంటే 10 రోజుల్లో వాళ్ళని ఏం చెయ్యాలో మనం చెయ్యగలం. అణువస్త్రాలు ఉండొచ్చు, మన దగ్గర ఉంది కదా. కాబట్టి ఇది కాదండి ఇష్యూ, వాడు మనము చాలా ఫార్ హెడ్ వెళ్ళిపోయామనేది ఇవాళ కూడా ఒప్పుకోండి. వీడియోలో మాట్లాడే విషయం అదే. ఇంకా కూడా నేను గ్రేట్ బ్రిటన్, బ్రిటిష్ సామ్రాజ్యము, మీరు మా కాలనీ, కాబట్టి మా దొరలకి అవసరము అన్నప్పుడు మీరు వచ్చి సహాయం చెయ్యాలి. ఇదే మెంటాలిటీ, ఇదే యాటిట్యూడ్. ఇప్పుడు మీరే అడగొచ్చు, ప్రేమ్ గారు 4వ వీడియో అవసరమా అంటే మనము ఎలా ఇన్సల్ట్ చేశాము? ఒక ఆధార్ కార్డును కూడా ప్రింట్ వేసాం. F-35కి ఆధార్ కార్డు కూడా వేసి వాడిని ఎంత అవమానించాలో ఆ లెవెల్లో భారతీయులు, మన దేశ ప్రభుత్వం చేయలేకపోయింది, మనం చేసాం. అది మన భారతీయుల గొప్పతనము. ఎక్కడ వెయ్యాలో ఎక్కడ కొట్టాలో మనకి బాగా తెలుసు, ఆ పనే మనం చేసాం. మరి ఆధార్ కార్డు మీద అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.